యేసుతో జీవితం అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన మధ్యలో ఒక యవన సహోదరుడు ఉన్నాడు. తన యవన జీవితాన్ని యేసుకి ఎలా సమర్పించుకున్నాడు, ఎలా యేసు ప్రభువుని తెలుసుకున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. రండి, ఈరోజు మనము సహోదరుని కలుద్దాం. హాయ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ఈరోజు మీరు కలవడం చాలా సంతోషం. ఈరోజు మన మధ్యలో ఆ సహోదరుడు మల్లికార్జున గారు ఉన్నారు. సింగరాయకొండ ప్రాంతంలో యవన బిడ్డ తన యవన కాలంలో రక్షింపబడి క్రీస్తుకు సాక్షిగా బ్రతుకుతున్నాడు. బ్రదర్, మీరు యవన కాలంలో యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నారు కాబట్టి అంటే ఎలా తెలుసుకోగలిగారు, తెలుసుకున్న తర్వాత మీ జీవితాన్ని యేసు కోసం ఎలా జీవిస్తున్నారు, కొద్ది విషయాలు అనేక మంది యవనస్తులకు మాదిరికరం ఉన్నట్టుగా ఆ విషయాలు పంచుకోండి. నేను యేసు ప్రభువుని తెలుసుకోవడానికి మూడు ప్రధాన కారణాలు. ఒకటి, ఆయన కృప నన్ను దర్శించింది. రెండోదిగా మా తల్లి నేను 6 సంవత్సరాలప్పుడు ఈ విధంగా ప్రార్థన చేసింది. ఏ విధంగా అంటే, ప్రభువా నేను చదువుకోలేదు, నాకు చదువు లేదు, నా బిడ్డలను కష్టపడి చదివిస్తున్నాను, వాళ్ళు పెద్దవారైనప్పుడు నాకు వాక్యాన్ని బోధించాలి. మా తల్లి దృష్టిలో ఆమెకి ఒక్కదానికైనా అనుకోవచ్చు, కానీ రాబోయే కాలంలో దేవుడు అనేక మంది ముందు నన్ను నిలబెడతాడని ఆ నమ్మకం నాలో ఉంది. మూడోదిగా మా సంఘం యవనస్తుల కొరకు ఎంతో ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన నన్ను లోకం నుండి సంఘంలోకి చేర్చింది. నేను రక్షింపడినప్పుడు నా వయసు 17 సంవత్సరాలు. యేసోబుకు కూడా 17 సంవత్సరాలే. యేసోబు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఖచ్చితంగా నన్ను కూడా ఈ ప్రపంచంలో ఒక గొప్పవాడినిగా చేస్తాడు దేవుడని నాకు విశ్వాసం ఉంది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ఈ విధంగా అన్నాడు, నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలను. మనల్ని బలపరిచేది దేవుడు, మనుషులు కాదు. దేవుడు కానీ బలపరిస్తే ఆ వ్యక్తి భూమి మీద ప్రకాశిస్తాడు. ఓకే బ్రదర్, ఇప్పుడు మీరు యేసుక్రీస్తు ప్రభుని ఆ తల్లి ప్రార్థన ద్వారా తెలుసుకోగలిగారు, చాలా సంతోషం. కాబట్టి ఆమె ప్రార్థన ఫలించి ఈరోజు మీరు ఒక సాక్షిగా అంటే మీరు ఎలా జీవించాలో అనేటువంటి విషయాన్ని చక్కగా చెప్తున్నారు. ఓకే బ్రదర్, అంటే ఈ లోకంలో చాలా విషయాలు జరుగుతున్నాయి, యవనస్తులు చాలా వాటికి బానిసలైపోయారు. కానీ వాటి నుంచి మీరు ఎలాగ విడుదల పొందారు, వాటికి దూరంగా ఎలాగ బ్రతకగలుగుతున్నారు? దూరంగా రెండు కారణాలన్నా. చెప్పండి. రక్షింపడిన తర్వాత వాక్యాన్ని ధ్యానించడం మొదలుపెట్టాను. తర్వాత ప్రార్థన ఎక్కువ చేశాను. నేను బీటెక్ చదివాను, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదవడం జరిగింది. నేను బీటెక్ చదువుతున్నప్పుడు 3 దినాలు 6 దినాలు నీళ్లు తాగే ఉపవాసం ఉండేవాడిని. దేనికంటే దేవుని శక్తి నాలో గొప్ప ప్రభావాన్ని తీసుకురావాలని, అనేక మందికి సాక్షిగా నన్ను నిలబెట్టాలని, నా ద్వారా అనేక మంది యవనస్తులు ఇన్స్పైర్ అవ్వాలని, అనేక యవనస్తులకి నేను ఒక మాదిరిగా ఉండాలని, నా ద్వారా అనేక మంది యవనస్తులు ఆశీర్వదింపబడాలని దేవుని సన్నిధిలో గట్టిగా ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన ఫలిస్తూనే ఉంది, ఇంకా ఫలించింది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. చాలా యవన కాలంలో మీరు అంటే దేవునితో అంటే వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉండడం వల్ల, ప్రార్థన ద్వారా బైబిల్ చదవడం వల్ల మీరు పరిశుద్ధంగా జీవించగలుగుతున్నారు. ఓకే, చాలా థ్యాంక్ యూ బ్రదర్. అదే విధంగా అంటే ఫ్యూచర్లో మీరు దేవుని కొరకు ఇంకా ఎలాంటి కార్యాలు చేయాలనుకుంటున్నారు, ఎలాగ జీవించాలనుకుంటున్నారు, ఆ విషయాలు కూడా కొంచెం పంచుకోండి. ఓకే బ్రదర్, నైస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. మై విజన్ ఈస్ జీసస్ డిసైపుల్స్ మినిస్ట్రీ. నా దర్శనం యేసు శిష్యులు పరిచర్య. దేవుడు నాతో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటంటే, యు ఆర్ మై సర్వెంట్, ఇన్ హిమ్ ఐ విల్ బి గ్లోరిఫైడ్. నువ్వు నా సేవకుడివి, నీలో నేను మహింపరుచుకుంటానన్నాడు. ఆ ఒక్క మాట చాలు, అదే నన్ను జీవితకాలం మొత్తం నడిపించింది. చాలా థ్యాంక్ యూ బ్రదర్. మంచి సాక్ష్యాన్ని చెప్పారు. ఒక తల్లి ప్రార్థన ద్వారా రక్షించబడి ఆ విధంగా ప్రార్థన వాక్య ధ్యానము పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేశాడు. తర్వాత మంచి విజన్ కలిగి యేసు కోసం బ్రతకాలని తీర్మానం చేసుకున్నారు. కాబట్టి విన్నారు కదా సహోదరులారా, ఈరోజు మన సహోదరుడు మన ఆంధ్ర రాష్ట్రంలోనే సింగరాయకొండ ప్రాంతంలో యవన కాలంలో రక్షించబడి బీటెక్ దాకా చేసి తన జీవితాన్ని క్రీస్తు కోసం బ్రతకాలని మంచి తీర్మానం కలిగి ఉన్నాడు. చూడండి యవన బిడ్డలారా, ఆ దేవునిలో మన జీవితం ఉంటే మనం పరిశుద్ధంగా బ్రతుకుతాము, అదేవిధంగా అనేకులకు మాదిరికరంగా ఉంటాం. థ్యాంక్ యూ బ్రదర్ మల్లికార్జున గారు, మంచినటువంటి సాక్ష్యాన్ని బట్టి ప్రభుత్వం వాళ్ళు చెల్లిస్తాను. చిన్న ప్రార్థన చేస్తాను నేను. ఓకే, చేయండి. మహోన్నతుడా, పరిశుద్ధుడు అయిన గొప్ప తండ్రి, నీకే ఉన్నాడు. ఈ సమయంలో నీతో గడపడానికి నీవు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది ప్రజలు అయా నీ వైపు తిరిగినట్లు కృపణమని యేసు శక్తి గల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.